మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణం 35వ వార్డు నందు బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు మరియు 4 బూత్ కమిటీల అధ్యక్షులు శ్యామల తారకరామ, మూడ సైదులు, పున్న రామేశ్వరం, మేదిక రమేష్లు ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణం 35వ వార్డు నందు బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్లు గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు మరియు 4వ బూత్ కమిటీల అధ్యక్షులు శ్యామల తారకరామ, మూడ సైదులు, పున్న రామేశ్వరం, మేదిక రమేష్ల ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇటు కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మరియు రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ మరియు బీజేపీ పార్టీ పట్టణ కన్వీనర్ మిర్యాల వెంకటేశం పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి ఆశయాలు సాధిస్తామని పేర్కొన్నారు. అనంతరం అల్పాహార వితరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మరియు 35వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి ఆశయాలను 35వ వార్డులో వాజ్పేయి గారి శతజయంతి ఉత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు మా వార్డుకి రావడం జరిగింది. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతోటి మా 4 బూత్ అధ్యక్షులు ఈ పున్న రమేశం గారు మరియు తారకరామ గారు మరియు మూడ సైదులు గారు, కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి గారు, ఈ 4 బూత్లకు 4 అధ్యక్షులు ఉన్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు భారతదేశం మొత్తం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు. అందులోని భాగంగా సంవత్సరం మొత్తం జరపాలని కూడా గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ సంవత్సరం మొత్తం వాజ్పేయి గారి జన్మదిన ఉత్సవాలు సంవత్సరం మొత్తం జరుపుకోవడం జరుగుతుంది. వారు చేసిన సేవలు భారతదేశానికి, ప్రపంచానికి ఎనలేని సేవలు చేశారు. వారు భారతరత్నగా, పద్మవిభూషణ్గా మరియు ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొంది వారు ఎన్నో బిరుదులు తీసుకున్నారు. భారతదేశం మొత్తం వారు ఆదర్శప్రాయంగా యువతకు ఎన్నో ముందు చూపు మార్గం ఈ భారతదేశానికి యువతకు చూపించారు. వారి మార్గదర్శనంలో భారతదేశం ముందుకు పోవాలని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు శత జయంతి ఉత్సవాలు నల్లగొండ పట్టణంలో 35వ వార్డులో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు ప్రజలందరూ ఇక్కడికి వచ్చి వాజ్పేయి గారికి ఘన నివాళులు అర్పించి వారి యొక్క సేవలను, ఈ దేశానికి వారు అందించినటువంటి వారి జీవితాన్ని మొత్తం ఈ దేశ సేవకు అంకితం చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి వారు. ఈ దేశ భద్రతకు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారినే ఐక్యరాజ్య సమితి వేదికకు భారతీయ ప్రతినిధిగా పంపడం జరిగింది. ఆ రోజు ఈ దేశం పైన చేస్తున్నటువంటి సీమాంతర ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదిక మీద బట్టబయలు చేసి ఈ దేశం ఒక న్యాయబద్ధంగా, సమగ్రతతోటి ప్రపంచ శాంతిని కోరుకున్న దేశంగా అంతర్జాతీయ వేదిక మీద వారు తేటతెల్లం చేయడం జరిగింది. మన కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ఎగిరేయడం జరిగింది. అదే సందర్భంలో ఈ దేశం సురక్షితంగా ఉండడానికి, ఈ దేశం భద్రత విషయంలో రాజీ పడదని పరీక్షలు నిర్వహించి పోఖ్రాన్లో భారతదేశ ఒక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి వాజ్పేయి గారు. వాజ్పేయి గారి మార్గదర్శనంలో ఈ దేశం సుస్థిరంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో వారు చూపిన మార్గంలోనే ఈనాడు సుస్థిరల పాలనను అందిస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశం మొత్తం ఒక అభివృద్ధి చెందిన దేశం దిశగా స్వర్ణ చతుర్భుజి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణాన్ని, ప్రతి పల్లెని రోడ్లతోటి అనుసంధానం చేయడానికి ప్రధాన మార్గదర్శకులు అటల్ బిహారీ వాజ్పేయి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు చూపిన మార్గంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఈ సందర్భంగా వారి యొక్క సేవ
అజాత శత్రువు భారతీయులందరూ కూడా గర్వించదగ్గ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి జన్మదిన సందర్భంగా కేంద్ర పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ దేశవ్యాప్తంగా కూడా ప్రతి బూత్లో కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చెప్పిన వెంటనే స్థానిక 35వ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి గారు స్పందించి ఈరోజు పద్మానగర్లో పెద్ద ఎత్తున వారికి వాజ్పేయి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ అదేవిధంగా ప్రజలకు కూడా టిఫిన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అభినందనీయం. ముఖ్యంగా మేమందరం కూడా ఇటు వాజ్పేయి గారు లాంటి నాయకత్వంలో పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం. మనందరం కూడా నేటు రాజకీయాలు చూస్తున్నాం. ఏ రోజు ఏ పార్టీలో నాయకులు ఉంటారో తెలియని ఈనాటి పరిస్థితిలో జీవితాంతం ఒకే పార్టీలో ఒకే సిద్ధాంతం కోసం పనిచేసిన మహానుభావులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా అలాంటి నాయకత్వాలు ఉన్న పార్టీలో పనిచేస్తున్నందుకు సంతోషపడుతూ వాజ్పేయి గారికి జన్మదిన వేడుకలు ఈ ఇయర్ మొత్తం కూడా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేస్తున్నాం.